బ్రేకింగ్ న్యూస్ మాజీ డీజీపీ హెచ్జే దొర అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన డీజీపీగా పనిచేశారు. సుమారు 5 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1996 నుంచి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన డీజీపీగా పనిచేశారు. బిగ్ టీవీకి కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మాజీ డీజీపీ హెచ్జే దొర అనారోగ్య కారణాలతో గుండెపోటుతో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘకాలం ఆయన సుమారు 5 సంవత్సరాల పాటు డీజీపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా పనిచేశారు. ఆయన అనుభవాల గురించి, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల గురించి బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన విధి నిర్వహణలో ఆయనకంటూ ఒక ప్రత్యేక మార్కును చూపించేవారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ విషయంలో చాలా కఠినంగానే ఉండేవారు. చాలా కీలక నిర్ణయాలు తీసుకునేవారు అనే పేరుంది. అలాగే ప్రభుత్వానికి భద్రతా ఇంటెలిజెన్స్ విషయాల్లో కూడా చాలా ముఖ్యమైన సలహాలు ఇచ్చేవారు. 1996 నుంచి 2002వ సంవత్సరం వరకు ఆయన డీజీపీగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. హెచ్జే దొర ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల పాటు సేవలు అందించిన కాలంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత డీజీపీగా పనిచేశారు. వివిధ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. నక్సలైట్లు, మావోయిస్టు కార్యక్రమాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ విభాగంలో హెచ్జే దొర పనిచేశారు. అలాగే ప్రభుత్వానికి భద్రతా సమాచారం అందించడంలో ఆయన కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. ఆయన డీజీపీగా పనిచేస్తున్న సమయంలో అలాగే ఆయన తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల గురించి, మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలను అంచనా వేయడంలో ఆయన ఏ కీలకంగా పనిచేస్తారనే విషయాల గురించి కూడా ఆయన పంచుకున్నారు. అలాగే ఎప్పుడైనా రాజకీయ ఒత్తిళ్లు వచ్చిండుంటాయా, రాజకీయ ఒత్తిళ్ళలో మీరు ఎటువంటి నిర్ణయాలను ఎలా తీసుకునేవారు అని అడిగిన ప్రశ్నలు కూడా చాలా కూలంకుషంగా ఆయన ఆ ఇంటర్వ్యూలో సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందారు.